కేంద్రంలో మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మార్పులు చేయడం దుర్మార్గమని అన్నారు. కొత్తగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీరి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. స్కీమ్ వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఏఎస్ నా పేరు. ఈరోజు ఏదైతే మన దేశంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల్ని కట్టు బానిసలను చేసి చేతం కాక కాంట్రాక్ట్ బేసిక్ లో ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ కి ఏర్పాటు చేసి తక్కువ జీతాలకే పనులు చేసేలా ఇవాళ ఇంకా పంచాయతీ కార్మికుల్లో కూడా 9,000కి, 10,000కి, 8,000కి కూడా పని చేయించుకుంటున్నారు. అలాంటివన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ రద్దు చేసి పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఐఎఫ్టీగా మా డిమాండ్. అంతేకాకుండా ఈరోజు ప్రైవేటీ కంపెనీల పేరుతో దేవి పిస్టరేజ్ ఇలాంటి వాటిల్లో కూడా ఎక్కడో దేవీపట్నం, మారేడుపల్లి, రంపచోడవరం ఏరియా నుంచి బస్సులో తీసుకొచ్చి వాళ్ళకి 310 రూపాయలు వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా మినిమం రేట్ ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను నెత్తిన ఉక్కుపాదం మోపుతీరుతున్న ఈ ప్రభుత్వాలు. అంతేకాకుండా ఈ రోజుకి కూడా గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవటం లేదు, పట్టించుకునే పాపానే లేదు. ఇప్పటికీ అరాకొరా జీతాలు ఇస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న యాజమాన్యాలకి, అధికారులకు కూడా ఈ రోజున మళ్ళీ వాళ్ళకి చేతికి కత్తిచ్చినట్టుగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల్ని నష్టపరిచే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. తక్షణం ఈ 4 కోడ్లు విరమించుకోవాలని తెలియపరుస్తూ, అలాగే గ్రామ పంచాయతీ కార్మికుల్లోని ప్రతి అధికారికి తెలియపరుస్తున్నాం అరాకొరా జీతాలు ఇస్తున్నారని, రిటైర్డ్ అయిపోయిన తర్వాత పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదని, పెన్షన్లు కూడా సరిగ్గా చెల్లించలేదు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా దొన్నపోతు మీద వాన పడే చందంగానే వ్యవహరిస్తున్నారు. తక్షణం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ లేబర్ కోడ్లు రద్దుపరిచి గ్రామ పంచాయతీ కార్మికులకి కనీస వేతనాల చట్టాన్ని అమలు పరిచేటట్టుగా చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆర్ రఘువులు జిల్లా అధ్యక్షులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ప్రజలకు, రైతులకు, కార్మికులకు, అన్ని వర్గాలకి కూడా చాలా హామీలు ఇస్తూ వాళ్ళ ఓట్లు కొల్లగొట్టిన తర్వాత అధికారానికి ఎక్కిన తర్వాత పెట్టుబడిదారుల సేవలు తరిస్తూ ఉన్నారు. ప్రజల మీద, కార్మికుల మీద, రైతుల మీద భారాలు మోపుతా ఉన్నారు. అంతేకాకుండా కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టి బ్రతుకుతూ ఉంటుంటే అట్లాంటి టైంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లు కార్మికుల సంక్షేమం కోసం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది దెయ్యాలు వేదాలు వల్లించడం తప్ప మరి ఏమీ కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారు, సమ్మె చేసే హక్కు కోల్పోతారు, కనీస వేతనం అడిగే హక్కు కోల్పోతారు, పిఎఫ్, ఈఎస్ఐ ఇట్లాంటి వాటిని అమలు చేసే హక్కును కూడా కోల్పోతారు. అంతేకాకుండా ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చిన తర్వాత లేబర్ అధికారులు ఫెసిలిటేటర్స్ గా ఉంటారు తప్ప వాళ్ళేమి మెజిస్ట్రేరియల్ పవర్స్ ఏమి కూడా వాళ్ళకి ఉండవు. ఎటువంటి చెక్ చేయడానికి కూడా ఉండదు. యజమానుల అనుమతితోటే వాళ్ళు రావాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులతోటి వెట్టి చాకరీ చేయిస్తా ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది, అది చేయట్లేదు. అంగన్వాడీ, ఆశ, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్లు పర్మనెంట్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, అది కూడా చేయట్లేదు. అంతేకాకుండా అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర చట్టం చేయాలి, అది కూడా చేయట్లేదు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులకు డిఓసి బోర్డు ఉంటే ఆ బోర్డు నిధులన్నీ కూడా కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సి ఉంటే కానీ వాటిని ప్రభుత్వాలు వాళ్ళ సుప్రయోజనాలకు వాడుకుంటా ఉన్నారు. ఇందులో ప్రభుత్వం డబ్బు 1 రూపాయి లేదు.
కార్మికుల సంక్షేమం కోసం వసూలు చేసిన సెస్ డబ్బులు కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాల్సింది పోయి వాటిని ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తా ఉన్నాయి. ఈ రకంగా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా IFTU జాతీయ కమిటీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య పోరాటాలకు సిద్ధపడతాం. ఈ లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే పోరాడి మేడే సందర్భంగా 8 గంటల పనిదినాన్ని ప్రాణత్యాగం చేసి సాధించుకున్నారో దాన్ని 10 గంటలు చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సిగ్గులేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ లేబర్ కోడ్ల అమల్లోకి వస్తే 8 గంటల 12 గంటల పనిదినం అమల్లోకి వస్తుంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయకపోతే కార్మిక పోరాటాల ద్వారా మేము మెడలో ఉంచుతాం, మేము కార్మిక హక్కులు సాధిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.